శ్రీ సాయిరామ్. సాయి బంధువులకు సాదర నమస్కారం. షిరిడీలో జరిగేటువంటి అతి ముఖ్యమైనటువంటి ఉత్సవాలలో శ్రీరామనవమి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఉత్సవం. అసలు ఈ ఉత్సవం అక్కడ ఏ విధంగా ప్రారంభమైంది, ఎలా జరిగేది అనేటువంటి విషయాలను గురించి హేమాత్మన్ సాయి సచ్చరిత్రలోని 6వ అధ్యాయంలో ఈ విధంగా వివరించారు. కోపర్గాంలో గోపాలరావు గూండ్ అనే అతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. ఆయనకి 3 భార్యలు ఉన్నారు. ఆయన చాలా మంచి బాబా భక్తుడు అయినప్పటికీ కూడా ఆయనకి పిల్లలు పుట్టలేదు. శ్రీ సాయి ఆశీర్వచనం చేత అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసోత్సవాన్ని నిర్వహించాలి అనేటువంటి ఒక కోరిక కలిగింది. ఎప్పుడైతే తన మనసులో ఆ కోరిక వచ్చిందో వెంటనే ఆ ఆలోచనని తాత్యా కోతే పాటిల్, దాదా కోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితరమైనటువంటి భక్తులందరికీ కూడా చెప్పాడు. చెప్పగానే వాళ్ళంతా కూడా విషయాన్ని ఆనందించి ఆమోదించారు. బాబా ఆశీర్వాదాన్ని, అనుమతిని పొందారు. ఇది ఎప్పుడు జరిగిందంటే 1887వ సంవత్సరంలో జరిగింది. ఈ ఉరుసోత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతి కోసం దరఖాస్తు పెట్టారు. గ్రామ కులకర్మి ఏదో చెప్పడం వల్ల వ్యతిరేకంగా ఆ అనుమతి అయితే రాలేదు. కాకపోతే బాబా యొక్క ఆశీర్వాదం ఉండడం చేత మరలా ఇంకొకసారి ప్రయత్నం చేయగానే అనుమతి వచ్చింది. బాబా సలహాను అనుసరించి ఉరుసోత్సవాన్ని శ్రీరామనవమి నాడు చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ ఉరుసోత్సవం శ్రీరామనవమి రోజే ఎందుకు జరిపించమన్నారు బాబా అంటే హిందూ మహమ్మదీయుల యొక్క సమైక్యతా భావం ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు అని హేమాధిపతి భావించాడు. అయితే భవిష్యత్తులో జరిగినటువంటి సంఘటనలన్నీ చూస్తే అది బాబా సంకల్పమే, అది నెరవేరింది అని కూడా మనకి అర్థమవుతుంది. ఇలా ఉరుసోత్సవాన్ని జరుపుకోవడానికి శ్రీరామనవమి రోజున అనుమతి అయితే వచ్చింది, కానీ చాలా అవాంతరాలు వచ్చాయి. అవి ఏంటంటే చిన్న గ్రామమైనటువంటి షిరిడి, బాగా నీటి ఎద్దడి ఉంది. గ్రామం అంతా చూస్తే 2 నూతులు ఉన్నాయి. అందులో ఒకటి ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోయింది, రెండో దానిలో నీళ్ళేమో ఉప్పగా ఉన్నాయి. ఈ సమస్య బాబాకి చెప్పగానే బాబా ఆ ఉప్పునీటి బావులో పువ్వులు వేశారు. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పునీరు మంచినీరుగా మారిపోయింది. ఆ నీరు కూడా సరిపోకపోవడం చేత తాత్యా కోతే పాటిల్ దూరం నుంచి మోటార్ల ద్వారా నీరు తెప్పించాడు. తాత్కాలికమైనటువంటి అంగళ్ళు వెలిశాయి. కుస్తీ పోటీలకి ఏర్పాట్లు చేయబడ్డాయి. అలాగే గోపాలరావు గూండ్కి ఇంకొక మిత్రుడు కూడా ఉన్నాడు. అతని పేరు దాము అన్నా కాసార్. అతనిది అహ్మద్ నగర్. అతనికి కూడా 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. అతనికి కూడా బాబా ఆశీర్వాదం చేత పుత్ర సంతానం కలిగింది. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించాలని ఆయనకి అనిపించింది. అలా అనిపించడంతోనే ఆయన ఆ జెండాని పురమాయించాడు. అలాగే నానాసాహెబ్ నిమోన్కర్ ఒక నగిషీ జెండాని తెమ్మని కోరాడు. ఈ 2 జెండాలు ఉత్సవానికి తీసుకువెళ్ళి మసీదు 2 మూలల్లోనూ నిలబెట్టారు. ఈ పద్ధతి ఇప్పుడు కూడా జరుపుతున్నారు. బాబా తాము నివసించినటువంటి ఆ మసీదునే ద్వారకామాయి అని పిలిచేవారు. అలాగే శ్రీరామనవమి ఉత్సవం రోజే చంద్రోత్సవం కూడా జరిగేది. సుమారుగా 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవం అందులో ప్రారంభమైంది శ్రీరామనవమి రోజు. అదేలాగా అంటే కొరాలా గ్రామానికి చెందినటువంటి అమీర్ షక్కర్ దలాల్ అనేటువంటి మహమ్మదీయుడు చంద్రోత్సవాన్ని ప్రారంభించాడు. ఈ ఉత్సవం ఎప్పుడు చేస్తారు అంటే గొప్ప మహమ్మదీయ ఫకీరుల యొక్క గౌరవార్థం చేస్తారు. వెడల్పు పళ్ళెల్లో చంద్రం ముద్దను ఉంచుకొని తల మీద పెట్టుకొని సాంబ్రాణి ధూపాలతో భాజా భజంత్రీలతో ఉత్సవాన్ని సాగిస్తారు. ఉత్సవం ఊరేగిన తర్వాత మసీదుకు వచ్చి నింబారులోను గోడలపైన ఆ చందనం చేతితో అందరూ తడతారు. ఇలా మొదటి 3 సంవత్సరాలు ఈ ఉత్సవాన్ని అమీర్ షక్కర్ నిర్వహించాడు. తర్వాత ఆయన భార్య ఆ ఉత్సవాన్ని కొనసాగించింది.
ఒకే రోజు హిందువులు ముస్లింలు ఇద్దరూ కూడా ఈ పండుగల్ని అరమరికలు లేకుండా ఎంతో హాయిగా సంతోషంగా జరుపుతూ ఉండేవారు. ఇలా షిరిడీలో జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకి చాలా ముఖ్యమైంది, పవిత్రమైంది. భక్తులందరూ వచ్చి ఉత్సవంలో పాల్గొనేవాళ్ళు. బయట ఏర్పాట్లన్నీ తాత్యాకోతే పాటలు చూసుకుంటే ఇంటిలో చేయాల్సినవన్నీ రాధాకృష్ణమాయి చూసుకునేవారు. ఉత్సవ దినాల్లో ఆమె ఇల్లంతా కూడా భక్తులతో నిండిపోయేది. ఆమె వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు చేయడమే కాకుండా ఉత్సవానికి కావాల్సినటువంటి సరంజామానంతా కూడా సిద్ధపరుస్తుండేది. అంతేకాదు స్వయంగా ఆమె మసీదుకి శుభ్రపరిచి గోడలకు సున్నం వేసేది. మసీదు గోడలు బాబా వెలిగించే ధుని మూలంగా మసిపట్టి ఉండేవి. మండుతున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడల్ని చక్కగా కడిగి వెళ్ళవేసేది. ఆమె ఇదంతా కూడా బాబా చావడిలో పడుకున్నప్పుడు రాత్రిపూట చేసేది. శ్రీరామనవమి ఒక రోజు ముందే ఈ పని పూర్తయిపోయేది. పేదలకు అన్నదానం అంటే బాబాకి చాలా ఇష్టం. అందువల్ల ఈ ఉత్సవ సమయంలో అన్నదానం విరివిగా రాధాకృష్ణమాయి ఇంటిలో జరిగేది. భోజన పదార్థాలు, మిఠాయిలు ఆమె ఇంటిలో తయారు చేసేవారు. అన్నదానం అంతా బాబా సమక్షంలో ద్వారకామాయిలో జరిగేది. అనేక మంది సంపన్నులైనటువంటి సాయిబాబా భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొనేవాళ్ళు. అలా ఈ ఉరుసు శ్రీరామనవమి ముందు 1887 నుంచి 1911 వరకు ఉరుసోత్సవం శ్రీరామనవమి రోజు వైభవంగా జరిగితే రాను రాను అది విపరీతమైనటువంటి ప్రాముఖ్యాన్ని సంపాదించుకొని ఎంతో గొప్పగా తయారైంది. 1912లో ఉత్సవంలో జరిగినటువంటి ఒక మార్పు ఏంటంటే ఈ సాయినాథ సగుణోపాసన అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి కృష్ణారావు జగేశ్వర్ భీష్మ అనేటువంటి ఆయన దాదాసాహెబ్ ఖపర్డేతో కలిసి ఉత్సవానికి వచ్చాడు. వారు దీక్షిత్వాడలో ఉన్నారు. ఆ సమయంలో కాకా మహాజని పూజా పరికరాల పళ్ళెంతో మసీదుకు వెళుతున్నాడు. అతను చూడగానే భీష్మకు కొత్త ఆలోచన వచ్చింది. కాకా మహాజని దగ్గరికి పిలిచి అతనితో ఉరుసోత్సవాన్ని శ్రీరామనవమి రోజు చేయమండలంలో బాబా ఉద్దేశం ఏదో ఉండి ఉంటుంది. శ్రీరామనవమి హిందువులకు సంబంధించినటువంటి ముఖ్యమైన పండుగ కనుక ఈరోజు రామజన్మోత్సవం ఎందుకు జరపకూడదు అన్నాడు. కాకా మహాజనికి ఈ ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పాన్ని బాబాకి చెప్పారు. అనుమతి పొందడానికి ప్రయత్నించారు. భగవత్ సంకీర్తన చేయడానికి అంత తక్కువ వ్యవధిలో హరిదాస్ ఎలాగా అనేటువంటి కష్టం ఏర్పడింది. ఈ సమస్యను కూడా చివరికి భీష్మయ్య పరిష్కరించాడు. ఎలా అంటే అతని వద్ద రామాఖ్యానం అనేటువంటి పుస్తకం ఉంది. దాన్ని తీసుకొని సంకీర్తన చేశాడు. కాకా మహాజని హార్మనీ వాయించాడు. చక్కెరతో కలిపినటువంటి సొంటిగుండ ప్రసాదం రాధాకృష్ణమాయి చేసింది. బాబా అనుమతి పొందడానికి వారు మసీదుకు వెళ్ళి ఇవన్నీ సిద్ధం చేసుకుని ఉండగా వాడాలో ఏం జరుగుతుందని బాబా అడిగారు. జరిగిన దానికి అంతరార్థాన్ని మహాజని గ్రహించలేకపోతే బాబా శ్రీరామ ఉత్సవం చేయాలనే ఆలోచన కలిగిందని భీష్మ చెప్పడంతో వెంటనే ఆశీర్వదించి అనుమతించగానే రామ జయంతి ఉత్సవం జరిపారు. అది ఎలా చేశారు అంటే మసీదును అలంకరించారు. రాధాకృష్ణమాయి ఉయ్యలు తెచ్చింది. దాన్ని బాబా ఆసనం ముందు వేలాడగట్టారు. శ్రీరామ జన్మోత్సవం ప్రారంభమైంది. భీష్ముడు కీర్తన చెప్తున్నాడు. మహాజని హార్మోనియం ముందు లేచున్నాడు. అప్పుడే లెండి నుంచి బాబా వచ్చి అదంతా చూసి మహాజన్ని పిలిపించారు. రామ జన్మోత్సవం జరపడానికి ఒప్పుకుంటారో లేదో, ఏమవుతుందో అని జంకుతూ ఉంటే బాబా అక్కడ ఊయలు ఎందుకు అని అడిగారు. రామ జన్మోత్సవం కాబట్టి ఊయల కట్టారు అని చెప్పారు. మసీదులో ఉన్నటువంటి భగవంతుని నిర్గుణ స్వరూపాన్ని చూపించేటువంటి నింబారి నుంచి 2 పూలమాలలు తెప్పించి ఒకటి మహాజని మెడలో ఇంకొకటి భీష్మకి పంపించారు. హరికథ ప్రారంభమైంది. రామ కథా సంకీర్తన ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అనేటువంటి జయ జయ ధ్వానాలు చేస్తూ గులాలు ఎగరవేసుకుంటూ ఉన్నారు. అది ఎలాగో బాబా కంటిలో పడి బిగ్గరగా తిట్టడం ప్రారంభించారు. ఇది చూసి భయంతో చాలామంది పారిపోయారు. కానీ బాబా సన్నిహిత భక్తులు మాత్రం అది ఆశీర్వాదంగా భావించి శ్రీరామ జయంతి రోజున రావణుడనే అహంకారాది ఐషడ్వర్గాలను సంహరించేటప్పుడు సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించడం సహజమే కదా అని భావించారు. షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడు బాబాకి కోపగించడం అనేది రివాజు.
దీన్ని తెలిసిన వారు గమ్మున ఊరుకున్నారు. ఈ ఊయలు విరిచేస్తారేమో అని రాధాకృష్ణమాయి మహాజన్ని పిలిపించి ఊయలు తీసుకొని రమ్మంటే దాన్ని విప్పుతుంటే బాబా ఎందుకు విప్పుతున్నావు అని అడిగారు. కొంతసేపటికి శాంతించి ఆ మహాపూజ ఆరతి మొదలగునవన్నీ చేయించి ముగింపించారు. సాయంత్రం మహాజని పోయి ఊయలు విప్పుతుంటే ఇంకా విప్పొద్దని దాన్ని బాబా వారించి రామనవమి మరుసటి ఉదయం గోపాల కాలోత్సవము అనే ఉత్సవం పూర్తి కాదని చేయకపోతే పూర్తి కాదని చెప్పి అప్పుడు విప్పమన్నారు. మరునాడు కృష్ణ జననానికి సంబంధించి కాలాహండి అనేటువంటి ఉత్సవం జరిపారు. కాలాహండి అంటే నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం ఇవన్నీ కలిపి వేలాడగడతారు. హరిదాస్ సమాప్తమైన తర్వాత దాన్ని కట్టితో పగలగొట్టి ఆ కృష్ణ పరమాత్ముడు ఏ విధంగా అయితే తన స్నేహితుడితో గొల్లపిల్ల వంటకి ఆ ఉట్టిలో నుంచి తీసి పంచిపెట్టేవాడు, అదేవిధంగా ఊయలని కృష్ణ పరమాత్ముడు పంచిపెట్టినట్టుగా ప్రసాదాన్ని పంచి ఊయలు విప్పడానికి సమ్మతించారు. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా చక్కగా జరిగిపోతుండగా పగటి వేళ పతాకోత్సవం, రాత్రి వేళ చంద్రోత్సవము యథావిధిగా జరిగేవి. ఆ విధంగా ఆనాటి నుంచి ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవంగా మారింది. ఇది 1913వ సంవత్సరం నుంచి చాలా అంశాలు పెరిగిపోయాయి. చైత్రపాఠ్యము నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహాన్ని ప్రారంభించేవారు. భక్తులందరూ వంతుల వారీగా వచ్చి అందులో పాల్గొనేవారు. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి వేకువజామున బదిలీలో చేరేది. శ్రీరాముని ఉత్సవాలు దేశమంతటా జరుగుతుంటే హరికథా కాలక్షేపం చేసే హరిదాసులు దొరక్కపోతే ఆధునిక తుకారాం అని పిలువబడేటువంటి బాలాబువా బాలి అనేటువంటి సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికంగా కలవడం జరిగింది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయడానికి మహాజని అతన్ని తోడుకొని వచ్చాడు. ఆ మరుసటి సంవత్సరం అనగా 1914లో స్వగ్రామమైనటువంటి సతారా జిల్లా బృహత్ సిద్ధకవటే గ్రామంలో ప్లేగ్ వ్యాపించి ఉండడం చేత సతార్కర్ సంకీర్తన కార్యక్రమాలు లేక ఖాళీగా ఉన్నాడు. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది షిరిడీ వచ్చి హరికథా సంకీర్తన చేశాడు. బాబా అతన్ని తగినట్టు సత్కరించారు. 1914వ సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు షిరిడీలో సంకీర్తన చేసే బాధ్యత దాస్కన్ మహారాజుకు అప్పగించడం ద్వారా కొత్త హరిదాసులు పిలిచేటువంటి ఆలోచన అవసరం లేకుండా శాశ్వతంగా సమస్య పరిష్కరించబడింది. 1912 నుంచి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి చెందింది. అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేరి తుట్టలా ప్రజలతో నిండిపోయేది. అంగళ్ళు పెరిగాయి. కుస్తీ పోటీల్లో అనేక మంది పాల్గొనేవాళ్ళు. పేదలకు అన్న సంతర్పణ. రాధాకృష్ణమాయి కృషి చేత షిరిడి ఒక సంస్థానం అన్నట్టుగా మారింది. వివిధమైన హంగులు, అలంకారాలు పెరిగాయి. అలంకరింపబడ్డ గుర్రం, రథము, పాత్రలు, పల్లకి, వెండి సామాన్లు, బాల్చీలు, వంట పాత్రలు, పటాలు, నిలువుటద్దాలు మొదలైనవి బహుకరింపబడ్డాయి. ఉత్సవానికి ఏనుగులు కూడా వచ్చేవి. ఇవన్నీ ఎంత హెచ్చినా సాయిబాబా ఏమాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వకంగా నిరాడంబరులే ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనించాల్సిన విషయం ఏంటంటే హిందువులు, ముస్లింలు ఎట్టి అలమెరకలు లేకుండా కలిసి మెలిసి ఉత్సవాల్లో పాలు పంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మతకలహాలు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుంచి 7,000 వరకు వస్తే క్రమంగా ఈ సంఖ్య అలా పెరుగుతూ వచ్చింది. ఇప్పటికీ ఎంతోమంది పాల్గొంటున్నారు. ఇప్పుడు ఎలాంటి అంటువ్యాధులు, అల్లర్లు సంభవించలేదు.